ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సరే, ఇప్పటికీ ఆ చర్చ కాసింత కమ్మబడినా కూడా ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి దానికి సంబంధించినటువంటి నిబంధనల గురించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే జగన్ గారు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి డిమాండ్ చేసినప్పుడు తనను వ్యతిరేకించే పార్టీలు, మేధావులు, మీడియా ముసుగులో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అఫీషియల్ కార్యాలయాలు, ఆ కార్యాలయాల్లో పనిచేసే కొందరు స్క్రిప్ట్ రైటర్లు, కనీసం 1% అవగాహన కూడా లేకపోయినా పెద్ద పెద్ద జర్నలిస్టుగా చలామణి అయ్యే పావలాగా పనికిరాని వాళ్ళు కూడా అసలు ఏమంటారు, ఆ వైసీపీ ప్రతిపక్ష హోదా అడగడమే పెద్ద బూత్ అన్నట్టు, అది పెద్ద క్రైమ్ అన్నట్లు ఎటకారాలలో ఎలివేషన్స్ అసలు చాలాసార్లు అనిపిస్తుంది. అసలు ప్రజాస్వామ్యం అనేది ఎలాంటి వాళ్ళ మధ్య నలిగిపోతుందిరా బాబు అని. ఒక ముక్క అర్థం కాదు, ఒక ముక్క అవగాహన ఉండదు. అసలు ప్రజాస్వామ్యం అంటే డెఫినేషన్ తెలియదు. ప్రజాస్వామ్యం అంటేనే అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షాలు ఏవైనా వీళ్ళిద్దరూ కూడా నెక్ టు నెక్ ఉండాలి, పోటాపోటీగా ఉండాలి. అధికార పార్టీ ప్రతి నిర్ణయం మీద జనంలో పెద్ద ఎత్తున చర్చ జరిగే విధంగా పార్టీలు ఉండాలి, పెద్ద ఎత్తున చర్చ జరిగే విధంగా అసెంబ్లీలలో భాగస్వామ్యాలు ఉండాలి, అసెంబ్లీలలో నాయకులు గొంతులు వినిపిస్తూ ఉండాలి. అని పోనీ 175కు 164 కాదు, 175కు 174 అటు సైడ్ ఒకరికి వచ్చిన ఒక్కరికైనా ఇటువైపు ప్రతిపక్షంగా గుర్తించి టైం ఇస్తేనే అన్ని అంశాల మీద వాళ్ళైనా మాట్లాడగలుగుతారు. అదొక పద్ధతి కూడా. ప్రజాస్వామ్యం అంటేనే అధికార పక్షానికి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అడుగడుగున చర్చలోకి ఉండాలి, అడుగడుగున ప్రశ్నలు లేవనెత్తాలి వాళ్ళ నిర్ణయాల మీద. అందుకే కదా ఇంకా ప్రజాస్వామ్యం అనేది నియంతృత్వం కాకుండా ఒకరు ఏ నిర్ణయం తీసుకుంటే ఒకరు దానికి అందరు తలుపుతూ పోయేటట్లయితే చట్టసభల అవసరం కూడా ఉండదు. ఇంకా చట్టసభల అవసరం కూడా ఉండదు. ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికార కూటమి లేకుంటే అధికార పార్టీని నడిపించే వాళ్ళు ఇళ్లలోనే చట్టాలు అయిపోతాయి. మరికొందరు వీర భయంకరమైన మేధావులు లేని ఇంకొందరు ఉంటారు. ప్రతిపక్ష హోదా కావాలంటే జపాన్కి పోవాలా అంటారు. అసలు నిజంగానే ఏందో కొందరు విధానాలు, ఏందో కొందరు ఆలోచనలు ఏందో. ఈ ఓవరాల్ అంశం మీద తాజాగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు తాను కూడా స్పందించారు. 40% ఓట్లు వచ్చాయి, 11 సీట్లు వచ్చాయి కదా అని చెప్పి ప్రతిపక్ష హోదా కాదు అని అనకూడదు. ఏడైనా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నెక్ టు నెక్ మూమెంట్, అట్లా నెక్ టు నెక్ ఉండి తీరాల్సిందే. అదే కదా ప్రజాస్వామ్యం అంటే. లేకపోతే నియంతృత్వం వైపు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కదా. అంటే ఇటువంటి ఉంటాయనే ఇంతకుముందు 151, 23, ఇప్పుడు 164, 11 ఇటువంటి ఇలా ఉంటుంది అనే ఒక ప్రపోజల్ కూడా ఉంది. ఇక్కడ దేశంలో కూడా తీసుకురావాలి అని. వాళ్ళకు వచ్చే ఓట్ల శాతం ఎంతైతే ఉంటుందో ఆ ఓట్ల శాతాన్ని ఆధారంగా చేసుకునే ప్రాతినిధ్యం ఉండాలి అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రాతినిధ్యం 40% ఓట్లు వచ్చిన పార్టీకి 175లో 40% సీట్లు ఉండాలి అని చెప్పి ఇటువంటి ఒక ప్రపోజల్ కూడా ఉంటేనే ప్రజాస్వామ్యం మరింత ఇలా ఉంటే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది అని చెప్పి ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చర్చ జరగాలి అని కొందరు మాట్లాడుతున్నారు దీని మీద. జేడీ లక్ష్మీనారాయణ గారు ఇంట్రెస్టింగ్ అనే చెప్పారు. బహుశా దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగితే బాగానే ఉంటుందేమో అనిపిస్తుంది. అది ఒక బెటర్ ఆప్షన్. ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా బీజేపీకి 35% సీట్లు వచ్చాయంటే మొత్తం లోక్సభలో 35% సీట్లే వాళ్ళకి అలకేట్ కాబడాలి. ఇంకా మన నియంతృత్వం అనే మాటే ఉండదా. అంతా కోయలేషన్ గవర్నమెంట్సే ఉంటాయి. చాలా మంచి ఆలోచనే ఉన్నట్టుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం అవుతారేమో. సరే, దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి కానీ బట్ తను అన్నారు అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటే జపాన్కు పోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నెక్ టు నెక్ మూమెంట్ ఉండి ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతుంది అన్నది జేడీ లక్ష్మీనారాయణ గారి పాయింట్ కూడా. అసలు ఇవ్వకూడదని ఎక్కడ రూలే లేదు. ఆ సభ అధిపతులు ఎవరైతే ఉంటారో శాసనసభ అధిపతి వాళ్ళ చేతిలో ఉంటుంది.
మనం ఇంతకుముందు ఈ నిబంధనలు ఏంటివి అన్నగానే మాట్లాడుకున్నాం కదా. సరేలేండి, ఇప్పుడు రాజకీయం అంటే మేధావులు అంటే హేళనలు, సెటైర్లు, ఏదో వాట్సాప్లో పంపించే మీమ్స్, ఇవే సీరియస్ నోట్ అనుకుంటే పిచ్చి పిచ్చి ప్రేలాపనలే. కొందరికి మేధావితనం, కొందరికి కొందరి నాయకత్వానికి కొలమానంగా భావిస్తూ ఉంటే ఏమవుతుంది? అల్టిమేట్గా కొలాప్స్ అయిపోతాయి వ్యవస్థలన్నీ. ఇట్లాంటి వాళ్ళతో నిండిపోతే సమాజం.